దయచేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ మరొక ఉద్యమ నాయకురాలు పావని గౌడ్ గారిని లక్ష్మణ్ మైక్ అక్కడ ఇవ్వండి. హలో హలో ఆడికైనా మాట్లాడమా. ప్లీజ్ ప్లీజ్ కూర్చో 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 కూర్చోండి అన్న, కూర్చోండి కూర్చోండి, ఆవేశము కూర్చోండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంతేనా? అక్కడ గాంధీ భవన్ కి వినబడాలి, గాంధీ భవన్ వగలాలి. మనం మాట్లాడుతుంటే మనం జై అంటే జై తెలంగాణ, జై కేసీఆర్. విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్. అన్నా 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 సభాధ్యక్షులు గౌరవనీయులు తలసాని సీనన్న గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి, సభలు అలంకరించిన పెద్దలందరికీ, ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు, ఆడబిడ్డలకు, అక్కా చెల్లెళ్లకు, సభ ముందటున్న అక్కా చెల్లెళ్ళందరికీ నమస్తే. తాను కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చే నాయకుడే బాపు కేసీఆర్. తాను జచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ముందటికి పోయి సావు నోట్లో తలబెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన బక్క పలుచని వ్యక్తే బాపు కేసీఆర్. ఆయన మీద ఇవాళ అవాకులు చెవాకులు వేల్తాండ్రు. అరే అవాకులు చెవాకులు వేరే సన్నాసుల్లారా, ఉద్యమంలా మీ కాంట్రిబ్యూషన్ ఏందిరా? మీ రైఫిల్ రెడ్ ఏమన్నా ఢిల్లీకి పోయి రైఫిల్ ఎక్కువ పెడితే తెలంగాణ వచ్చింది అనుకుంటారా? లేకపోతే గాంధీ భవన్లా మీరు నిరాహార దీక్షలు చేస్తే, మీరు జస్తే గిట్లా తెలంగాణ ఇచ్చింది అనుకుంటారా? తెలంగాణ తెచ్చింది బాపు కేసీఆర్, తెలంగాణ ఇచ్చేటట్టు చేసింది బాపు కేసీఆర్. తెలంగాణలో ఉన్న ఊరు వాడ పల్లె పట్నం పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్యాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకంలో సంబరపెట్టి పాలనా దీక్షతోటి మార్కు చూపించింది బాపు కేసీఆర్ గారు. మీరు ఇవాళ వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుణ్ణి, యోధుణ్ణి అవాకులు చెవాకులు వేరుతారు. ఒక్కొక్కడికి ఇంకో 2 సంవత్సరాల కాలం ఉన్నది, తర్వాత సుక్కలు చూపిస్తాం బిడ్డ. బాపు గురించి ఎక్కువ తక్కువ ఇన్ని రోజులు ఊకున్నాం కానీ తెలంగాణ తీసుకొచ్చిన చరిత్రను, తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారిని అవాకులు చెవాకులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు చరిత్ర పుటలల్లా నిలిచిపోయే సువర్ణాక్షరాలతోటి ఉండబోయే పేరు బాపు కేసీఆర్ గారు. ఇప్పటికైనా బాపు కేసీఆర్ గారు టీపీసీసీ అధ్యక్షుడిని మీరు ఉన్నారు అని అంటే అది బాపు కేసీఆర్ గారి దక్ష వల్ల, దీక్షత వల్ల, ఆయన భిక్ష వల్ల. అసలు దీక్ష చేసింది ఆయనే, తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే. భక్షకులలాగా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణను భక్షిస్తూ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తాండ్రు. అన్నా రామన్న బాపు కేసీఆర్ గారిని ఎవలేమన్నా ఊరుకునేది లేదన్నా. ఎవరికైనా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుడే అన్నా. బాపు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు. ఆయనను ఏదో అవాకులు చెవాకులు తీసుకొచ్చి ఆయన చరిత్రను తిరగరాద్దామని చూస్తాండ్రు. చూసే ప్రసక్తి లేదు. పావని గౌడ్ అనేటాయనే ఒక్కతే అనుకుంటారు. పావని గౌడ్ని ప్రతి ఒక్క 1000 మంది ఫాలో అవుతారు. పూజకు పువ్వులకు పోయినా కూడా బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, నీ చేతి మీద పచ్చబొట్టు చూసినా ఇగో పూలు ఉత్తగానే ఇస్తానా, పూజ అయ్యాక కేసీఆర్ను మళ్ళీ తీసుకొద్దామని చెప్తారు. అది బాపు కేసీఆర్ అంటే. జై తెలంగాణ, జై కేసీఆర్. సోదరుమణి పావని గౌడ్ గారు
అద్భుతంగా మాట్లాడి వారికి అభినందనలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులైనటువంటి పెద్దలు ముఠా గోపాలన్న గారిని మాట్లాడవలసి కోరుతాం. హలో జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. సభకు నమస్కారాలు. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ సమావేశానికి వెంచేసిన గౌరవనీయులు పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, వేదిక పైన శాసనసభ్యులకు, మాజీ మంత్రివర్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఇక్కడ వేయించేసిన అక్కలకు, చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం మాట్లాడుతున్నాను. సోదరులారా, చాలా సంతోషం. ఏనాడైతే నవంబర్ 2009లో మరి ఆ రోజు మరి అలగనూరు దగ్గర కేసీఆర్ గారు మరి ఆమరణ నిరాధార దీక్షకు పూనుకున్న సంగతి మనకు బాగా తెలుసు. మరి ఆనాటి నుండి మరి చావు నోటు తలకాబెట్టి బయటకు వచ్చిన వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితిలో ఈ నిరాహార దీక్షను వీడే ప్రసక్తి లేదని చెప్పేసి ఆనాడు యావత్ భారతదేశాన్ని వణికించిన వ్యక్తి మన కేసీఆర్ సంగతి తెలియపరుస్తున్నాను. మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ మన కార్యాలయానికి గతంలో ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. వారిని కొంత దారి చేయండి మా. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మరి ఈ కేసీఆర్ గారు వల్ల ఈ తెలంగాణ ఎవరు సాధించే ఉండదు, కేవలము షో పుట్టప్ గురించే ఈ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారని చెప్పేసి అని రకరకాల మనుషులు కామెంట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళందరూ నోళ్ళు మూపించడానికి మన కేసీఆర్ గారు చేసిన ఉద్యమాలను మనం ఇప్పటికీ మర్చిపోలేమని సంగతి తెలియపరుస్తూ, మరి పిడికడి వ్యక్తులతోటి స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మరి జన సమూహంలాగా ఒక జన ప్రవాహంలాగా స్టార్ట్ అయ్యేసి మరి ప్రతి వ్యక్తిని తెలంగాణ వైపే చూసే విధంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి పార్లమెంట్లో కూడా మరి మన పార్లమెంట్ సభ్యులు పోరాడి దేశంలోని పార్లమెంట్ సభ్యులందరినీ ఏకం చేసి తెలంగాణ మాకు కావాలి, అసలు మా తెలంగాణను అసలు మాకు కాకుండా చేస్తున్న వ్యక్తులను మా తెలంగాణకి వెళ్ళి దూరం జరిపి మా తెలంగాణ మాకు ఇచ్చేదాకా ఊక్కునే ప్రసక్తి లేదని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడి మరి ఢిల్లీలో ఉన్న పెద్దలనే వణికించి మరి తెలంగాణ సాధించిన మన కేసీఆర్ గారు ఆశయాలకు అనుగుణంగా ఈనాడు ఎవరు కూడా తెలంగాణను ఈసారి మనము ఎలక్షన్స్ ఓడిపోయామనుకుంటున్నాం, కానీ డెఫినెట్గా వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ మనం చాలా పెద్ద ఎత్తున గెలుస్తాము అన్నదానికి నిదర్శనం ఈనాడు ఊళ్ళో పోయినట్టయితే ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరూ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు ఈ ఎలక్షన్స్లో మేము ఓడిపోతారని మేము అనుకోలేదు అని అంటనే ఉంటారు. కానీ అనుకోకుండా మరి ఓటమి పాలైన మన తెలంగాణ రాష్ట్ర సమితి రానున్న ఎలక్షన్లో మరి ఎదుట కాంటాక్ట్ చేసిన ఏ వ్యక్తి కూడా డిపాజిట్ వచ్చే విధంగా ఉండదు అన్న సంగతి తెలపరుస్తూ, ఇదే విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక సింహాలాగా వచ్చారు. కాబట్టి ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించి మళ్ళీ మనము గద్దెక్కేంత వరకు ఏనాడు కూడా మరి విషయాన్ని తీసుకోకుండా పనిని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్పెషల్ థ్యాంక్ తెలియజేస్తూ నమస్తే. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్తే. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడే ముందు ఇంకా ఇద్దరు ముగ్గురే మాట్లాడాలి కాబట్టి కొంత టైంకు పరిమితంగా మాట్లాడండి.